హన్మకొండ జిల్లా కాంగ్రెస్ లో ఈస్ట్ వర్సెస్ వెస్ట్ గా రాజకీయాలు మారిపోయాయి. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక పక్క అధిష్టానం సయోధ్య కుదుర్చడానికి ప్రయత్నించిన పరిస్థితులు నువ్వా నేనా అన్నట్లే ఉన్నాయి. అధిష్టానం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన పార్టీ పెద్దలు కొండా దంపతుల పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి పరిధిలోని భద్రకాళి అమ్మవారి దేవాలయంలో తనని సంప్రదించకుండా ఇద్దరు ధర్మకర్తలను మంత్రి కొండా సురేఖ నియమించడం పట్ల నాయని రాజేందర్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కాగా నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పాల్గొన్న కొండా సురేఖ నాయని రాజేందర్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతో రాజకీయ దుమారం చెలరేగింది. చాలా రోజులుగా పెండింగ్ ఉంది, వాళ్ళు పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను. అందుకంటే నేను భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉన్నది, వారు వేసుకోవటంలో రెండు వేసుకునే స్వేచ్ఛ లేదా అని చెప్పి అన్నప్పుడు నేను ఎక్కడ కూడా వారంటే గౌరవం స్వేచ్ఛ లేదు అని నేను వేసుకోవచ్చు. కానీ మీరు వేసుకున్నది 7 ఎందుకు తప్పుదో పట్టించినట్టు 2 వేసుకునే స్వేచ్ఛ లేదని అబద్ధాలు ఆడటం మంచి పద్ధతి కాదు. మీరు అంటే మాకు గౌరవం, పార్టీలో మా సీనియర్ మంత్రులు మహిళ గౌరవం ఇస్తాం. కానీ పొద్దుగా లేస్తే ఇదే వరం అబద్ధాలు ఆడితే అది మాకు మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. నా నియోజకవర్గంలో ఉన్న వాటికి మాకు 4-5 ఇచ్చి మీరు 7 తీసుకున్నాక మాకున్న స్వేచ్ఛ ఏంటిది? మీకు రాష్ట్రంలో 100 గుళ్ళు ఉంటాయి, 200 గుళ్ళు ఉంటాయి, మాకు ఉండేది 1-2. మాకు ఇక్కడ కార్యకర్తలు ఉంటారు కదా, మాకు తెలియకుండా మీరు డైరెక్ట్ అపాయింట్ చేసుకొని అధిష్టానం ఇచ్చిందని అబద్ధాలు ఆడటం ఇక్కడ అధిష్టానం ఇయ్యలేదు. ఒకటి. రెండోది 2 కాదు వేసుకున్నది 7, మళ్ళీ పైగా ఏదో అదృష్టం ఉండి గెలిచిండు అంటే అదృష్టం ఉండి గెలవకపోతే దురదృష్టం ఉంటే గెలుస్తారు ఎవరైనా. నేను కూడా పూటకో పార్టీ మారితే నేను 5వ సారి ఎమ్మెల్యేని అయ్యేవాడిని.